సాహితీ కరీంనగర్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో సభాధ్యక్షులు సోదరులు కార్యక్రమ నిర్వహణ వేదిక మీద ఉన్నటువంటి ఆత్మీయ మిత్రులు ఇప్పుడే భావించి వేరే కార్యక్రమాలు నిర్వహించడానికి వెళ్ళినటువంటి జిల్లా అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ గారు, ఆత్మీయ మిత్రుడు, చాలా జాతీయ భావాల పట్ల నిరంతరం పరికరించేటువంటి ఉత్తమ అధ్యాపకులు వాట్సాప్లో సోషల్ మీడియాలో తర్వాత చాలా సమూహాల్లో వింటున్న చాలా సత్తయ్య గారి గురించి ప్రత్యక్షంగా ఇక్కడ వాళ్ళ కలిసే అవకాశం కలిగింది. ఈరోజు వేదిక ముందు భాగంలో ఉన్న వాళ్ళంతా కూడా వేదిక మీద ఉండాల్సినటువంటి పెద్దలు చాలా మంది, ముఖ్యంగా సముద్రాల వేణుగోపాలాచార్య గారు, జీవి కృష్ణమూర్తి గారు, నాగేంద్ర శర్మ గారు, తర్వాత నవనీతరావు గారు, రేణుసాగర్ గారు. ఈనాటి కార్యక్రమానికి ప్రధానమైనటువంటి ఇద్దరు వ్యక్తులు రఘునాథాచార్య గారు, దూరవేక్షణ ఇందాక గోపాల్ గారు, తర్వాత అనంతాచార్య గారు. ఇద్దరి గురించి కూడా చాలా చక్కగా విశ్లేషించారు. అనేక విషయాన్ని మొత్తం దాన్ని ఆపోసిన బట్టి ఉండేటువంటి క్రీమ్ లాంటి వాక్యాలు చెప్పారు. చాలా విషయాలు ఇద్దరికి ఉండేటువంటి సారూప్యత, సామీప్యత, సాదృశ్యత ఇవన్నీ వింటుంటే చాలా, ఈవెన్ శ్యామ్ ప్రసాద్ సార్తో కూడా వాళ్ళ నాన్నగారితో ఉండేటువంటి అనుబంధం కూడా, అంటే భ్రమలో ఎక్కడెక్కడనో తిరిగి పేరును సేకరించినట్టుగా ఎక్కడెక్కడో ఉండేటువంటి ప్రతిభామూర్తులందరూ ఇట్లాంటి వేదికల మీద రావడం అనేది చాలా ఆనందం. మనం అందరం కూడా, అంటే ఎవరు పుణ్యాత్ములు, ఎవరు మంచివాళ్ళు, ఎవరు గొప్పవాళ్ళు అంటే సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో అట్లాంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అంటారు. ఈరోజు ఇటు సమైక్య సాహితీమూర్తుల సమ్మేళనం ఒకటైతే చాలామంది ఆత్మీయ బంధువులు ఉన్నారు. రామానుజాచార్య గారు, ఆచార్య శ్రీనివాస్ గారు, విజయసాగర్ గారు, హరికృష్ణ గారు, ఇటువైపు వదిలేమరు, అక్కయ్యలు, అపూర్వ గారు, మా అక్క గారు, అందరూ చాలామంది, అందరూ అక్కయ్యలు, రవీంద్ర గారు, అందరూ కూడా మోహనకృష్ణ. అంటే ఇది ఒక అక్షర సాహిత్య కుటుంబంలాగా అనిపిస్తుంది తప్ప, అంటే సాహిత్య సమావేశం కన్నా ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది నాకైతే. ఏదో రక్త సంబంధం ఉంది కదా, అవి రెండు కూడా కలిసిన సమ్మేళనం ఇది. రఘునాథాచార్య గారు సుకృతి గతాలకు అన్నట్టుగా చాలా పుణ్య విశేషం చేశారేమో అనిపిస్తుంది. సుకృతం ఎక్కువ వేసుకున్న వాళ్ళు ఒక మెరుపులాగా కలిసి అదృశ్యం అయిపోతారు. ఆయన ఒక కారణం చేతనే ఈ భూమి మీదకి వచ్చారు. ఉదాహరణ కావ్యాలు, పద్య కావ్యాలు, శతకాలు, ఇట్లాంటి వ్యాఖ్యానాలు, అంటే నేను చూసింది కొంత మాత్రమే, కానీ విన్నప్పుడల్లా, మాట్లాడినప్పుడల్లా ఎవరి మాటలైతే విన్నా కొద్ది మనకు హృదయానికి ఆనందం కలుగుతుందో, ఇంకా వినాలనిపిస్తుందో అట్లాంటి ఒక ప్రతిభామూర్తి. అట్లాంటి ప్రతిభ కలిగిన వాళ్ళు చాలా తక్కువ కాలమే. మనకు ఆధునిక కవుల్లో అలిశెట్టి ప్రభాకర్ గారు చాలా తక్కువ కాలం గడిపారు. అట్లాంటి వాళ్ళు రఘునాథాచార్య గారు, వారు బంధువులు కూడా, సాహిత్య బంధువులు కూడా, వారిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతిస్పందాలను తీసుకొని ఇప్పటికీ ఆ స్నేహధర్మాన్ని మర్చిపోకుండా గోపాల్ గారు, తర్వాత అనంతాచార్య గారు, ఈ ఇద్దరు వారి యొక్క స్మృతులన్నీ గుర్తు చేసుకోవడానికి చాలా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం. మోహన్ కృష్ణ గారు, తర్వాత మిగతా ఆత్మీయులందరూ, వారి బంధువులందరూ కూడా దీనికి కార్యక్రమానికి వెంటనే చెప్పడం చాలా ఒక గొప్ప సాహితీవేత్తకు మనం ఇంతకన్నా కూడా చేయగలిగింది ఏం చేస్తారన్నా. కాబట్టి ఇందాకే మన గోపాల్ గారితో మాట్లాడుతూ వారి రచనలన్నీ కూడా ఒక సమగ్ర రూపంలో తెస్తే బాగుంటుంది వచ్చేటువంటి కార్యక్రమం వరకైనా అని అంటున్నాడు. సార్ కూడా దాన్ని వెంటనే ఆమోదించారు, చెప్పారు కూడా. అట్లాగే వారి రచనలు ఇప్పుడు ఈనాటి కార్యక్రమంలో పురస్కార స్వీకర్త అయినటువంటి గౌరవేటి మనకు వారు మన ఎదురుగానే నిల్లు తెలుగుదనం మూర్తీభవించినట్టుగా అనిపిస్తున్నారు. చాలా సంతోషం. వారి విపంచి ఎట్లా వచ్చిందో అట్లానే రఘునాథాచార్య గారి గుర్తుల మీద, రచనల మీద కూడా ఒక పుస్తకాన్ని తీసుకొస్తే సాహిత్య లోకంలో
ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోద్దని ఒక నా భావన. అట్లా దూరవేటి గారు ఏ రకంగా దీనికి ఔచిత్యం కుదిరిందని చాలా చక్కగా చెప్పారు. నాకు వారిని కూడా పత్రికల్లో సామాజిక మాధ్యమాల్లో దర్శించడం జరిగింది. అయాచిన నటేశ్వర శర్మ గారిని ఎంపిక చేయడంలో ఔచిత్యం ఉంది, వీరిని ఎంపిక చేయడంలో కూడా ఔచిత్యం ఉంది. అంటే ఎవరైతే దానికి తగినట్టుగా ఒక చిలక రామచిలుక ఏం చేస్తుంది, పక్వానికి వచ్చినటువంటి పనులను వెతుక్కుంటూ వెళ్తుందట. ఇక్కడ సాహిత్యంలో పరిపక్వత సాహిత్యమే కాదు కళలు రఘునాథాచార్య గారి ఆ ఆత్మని వెతుక్కుంటూ వారిని ఆవాహిస్తుంది దాకా వచ్చిందని నాకు అనిపిస్తుంది. అందుకనే వారి వ్యక్తిత్వం సరిగ్గా వారికి తమ కార్యము పరిచయించి పరార్థ ప్రాపము సజ్జనులని పెద్దలు చెప్పినట్టుగా తమ కార్యాన్ని అంత తన సొంతగా ఏమీ చేసుకోకుండా కేవలం సమాజం కోసం సాహిత్యం కోసం పరిచయించేటువంటి ఇట్లా రిటైర్ అయినారని అదే మన మిత్రులు ఇందాక అంటున్నారు కదా, వారిని చూస్తే ఎవరు కూడా అట్లా అనిపించట్లేదు. సమాజం కోసం ఇంత చేయాలి ఎవరు నేర్పారు, ఎవరు రచనలు రాస్తే ఏమొస్తుంది అని చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. సాహిత్యానికి పరిచయం లేని వాళ్ళకు ఈ కళలు సాహిత్యం ఇంత సమయాన్ని వెచ్చించి చేస్తుందంటే మనకు మన భౌతికమైనటువంటి అన్ని అవసరాలు తీరిన తర్వాత చివరికి మిగిలేది యశక్కాయమే తప్ప ఏముండదు కనుక అట్లాంటి సుకవిత ఏం చేస్తే రాజ్యానికి అన్నారు పెద్దలు. అట్లాంటి రాజ్యాలు కోటలు భోగాలన్నీ నశించిపోతాయి కానీ కీర్తి అనేటువంటి శరీరం ఎప్పటికీ ఉంటుంది. రఘునాథాచార్య గారి కీర్తి చంద్రిక ఉంది ఇప్పటికీ అనడానికి వేదికనే సాక్ష్యం అన్నారు. అలానే దూరవేటి గారి కవిత్వం గురించి వీటి గురించి నేను అంటే బాగా లోతుగా చదివే అవకాశం దొరకలే. కానీ ఇప్పుడు చదువుతుంటే నాకు ఊరికే తిరిగేస్తుంటే చాలా ఈ సాంప్రదాయ విషయంలో నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. ఒకటి ఉదాహరణ చెప్పి, తెల్లబడలు కేశములు దిగుణ శక్తులు మందగించే మే నెల్ల జవము గోరుపడే ఇంద్రియములు బలహీనమాయే అని ఇట్లా సాంబశివ శరణము వేడని చెప్తున్నాను. అది ఇక్కడ వరదహరి గారి శ్లోకం ముందుకు వస్తుంది. వలిపెరుముఖ మాక్రాంతం ఫలితే నాకితం శిర గాత్రాన్ని శిథిరాయంతే అని చెప్పినట్టుగా అట్లా మీరు ఎంత అధ్యయనశీలత ఉంటే తప్ప ఇట్లాంటి వాక్యాలు రావు. చాలా చోట్ల కూడా ఆయన రచనలో ఎంత పద్యంలో ఒక నరకలో మొట్టమొదటి పద్యం ఇందులోనే అనుకుంటాను, ప్రాణములుగ్గబట్టి అని మొట్టమొదటి మనకి ఇదేంటి శివదేవ గోడలో మొట్టమొదటి పద్యం, ప్రాణములుండి ఘోర గనాటవు పడగొట్టి అని దాశరథి చెప్పాడుగా. ప్రాణములుగ్గబట్టి నాకు సడన్గా దాశరథి గారే గుర్తుకొచ్చారు. చాలా అంటే మనం బాగా అధ్యయనం చేస్తున్నప్పుడు మన రక్తంలో మన కళల్లో మన అక్షరాల్లో మన ఆలోచనలో ఆయా కవులు ఆవాహన అయిపోతారు, మనలో జీర్ణమైపోతారు. కాబట్టి మనకు అనుకోకుండానే వాళ్ళంతా కూడా మన వాక్యాల్లో అక్కడక్కడ వాళ్ళు మెరిపిస్తుంటారు, ప్రకాశిస్తూ ఉంటారని చెప్పడానికి చెప్తూ 32 పుస్తకాలు రాసినటువంటి మరి చెన్నయ్య గారు వీరి గురించి గోపి గారు చెప్పిన ఒక వాక్యం నాకు చాలా ఆనందం అనిపించింది. పద్యం ఆయన తోటలో గాలికి తరలూపే పూల వాద్యం. ఎంత గోపి సార్ మాకు రవీంద్ర గారికి నాకు డైరెక్టర్ గురువు. మేము ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ చదువుకున్నప్పుడు ఆయన ప్రతి మాటలో కూడా ఏదో కవితా వాక్యం ఉంటుంది. గాలికి తరలూపే పూల వాద్యం అన్నది ఇంతకంటే పెద్దగా చెప్పడం అంటే కవిత్వం సాహిత్యం ఏ కళారూపం మనం ఆశ్రయించినప్పుడు ఆస్వాదిస్తున్నప్పుడు మన హృదయానికి ఒక అద్వితీయమైన అనుభవించిన అనుభూతి కలుగుతుంది. అట్లాంటి ఒక మెత్తదనం కలుగుతుంది, ఒక ఆర్ద్రత కలుగుతుంది, ఒక ఆవేశం కలుగుతుంది, ఒక రసావేశం. ఇవన్నీ కూడా వారు మరి పేరు వారి ఊరి పేరు అన్నారు, ఇంటి పేరు అయిపోయింది. మీరు 2 అక్షరాలు చూడండి, మన తెలంగాణలో మామూలుగా పండుబడిన వాటికన్నా దూరగా ఉన్న వాటిని ఎక్కువ ఆస్వాదిస్తాం అందరం. దూరకాయ రుచి ఎక్కువ ఉంటుంది. ఇది రుచిమంతమైన దూరంగా ఉన్న సాహిత్యాన్ని పండించేటువంటి కవిత్వం, తర్వాత కథలు, వ్యాసాలు, ఇట్లాంటి అనేక కళారూపాలు వారు చేసినటువంటి నాకు చాలా అంటే బహుముఖీల ప్రజ్ఞాశాలు చాలా మంది చెప్పుకుంటాం మనం. కానీ నిజంగా వారికి ఇటు బుర్రకథలు, కళలు, కవిత్వం, నటన, చిత్రకళ ఇన్ని ఉద్రాసోదరులు కదా ఇప్పుడు నవ్వుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఏదో అంటే పూర్వజన్మలో మర్చిపోయినటువంటి అది కూడా ఎక్కడో ఆగిపోయినటువంటి కళలని వీరు పువ్వు పుట్టగానే పడుతున్నట్టు 8వ తరగతిలో నవల రాయగలిగిందంటే
ఇంకా వారు మరి మనం ఏం మాట్లాడాలి కాబట్టి సహజంగానే వారికి తీగలు వారినట్టుగా వారి హృదయంలో నిరంతరం రాయాలనే ఒక తపన, మంచి కవిత్వాన్ని సమాజానికి అందించాలి, మంచి చెప్పాలనేటువంటి చాలామంది పెద్దలు కూడా వారిని, షణ్ముఖ శర్మ గారు లాంటి వాళ్ళు, భరణి గారు లాంటి వాళ్ళు చాలామంది పెద్దలు వారి యొక్క మంచి అక్షరాలతో ఆశీర్వదించారు. అట్లాంటి చెన్నై గారు మన కరీంనగర్ ఒక ప్రముఖుడు, కవి, ఒక గొప్ప సాహితీవేత్త యొక్క పురస్కారాన్ని వారు స్వీకరించడం మనందరికీ కూడా గర్వకారణం. ఒక మంచి అంటే సమర్థులైన వారు మాత్రమే సమర్థులైన వారిని గుర్తిస్తారు అన్నట్టుగా ఈ ఎవరైతే ఎంపిక చేస్తారో వారికి కూడా మనందరి పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి సమైక్య సాహితీ ఇట్లాంటి అనేక విశేష కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మరి వాళ్ళిద్దరు కూడా అనంతాచార్య గారు, గోపాల్ గారు ఒక కుటుంబంలో కుటుంబంలో వారిద్దరు విడిచిన్నట్టుగా నాకు ఎప్పుడు అనిపించలేదు. దాదాపుగా పోటాపోటీగా మీరు హైదరాబాద్ ఉంటే మీరు కరీంనగర్లో ఒక కార్యక్రమం ఉంటుంది, వాళ్ళకి ఉంటే ఇక్కడ ఉంటుంది. ఎప్పుడు ఒక నాణ్యం ముందు రెండు ముఖాలలాగా అంతా పనిచేస్తూ ఉంటారు. అట్లాంటి ఇద్దరు కూడా సమాజం కోసం, మంచి సాహిత్యం కోసం పరితపించేటువంటి తిరుగుతున్నారు. ఇంతమంది సహృదయుల మధ్యన ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, రఘునాథాచార్యుల గారి సాహిత్యాన్ని మనం, వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి సంస్కారాన్ని, వారి యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకోవడం కూడా మరి మనందరికీ కూడా ఇది ఔచిత్యవంతంగా అనిపిస్తుంది. మోహనకృష్ణకు మనందరం కూడా భవిష్యత్తులో చాలా ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు